ఏబీవీపీ నాయకునిగా ప్రస్థానం. భారతీయ జనతా పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్త. పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. కష్టపడితే ఫలితం దక్కుతుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన నిలుస్తారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారి ఆయన క్యాబినెట్లో వెంటనే అవకాశం దక్కించుకున్నారు. ఆయనే నన్ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ గారు. ప్రస్తుతం ఫేస్ టు ఫేస్లో భాగంగా 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. సత్యకుమార్ గారు నమస్తే సార్. నమస్తే. చాలా హ్యాపీ మీరు అమరావతి నుంచి బయలుదేరి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు. మీ కమిట్మెంట్కి ముందుగా స్పెషల్ థ్యాంక్స్ అన్న. మీకు ధన్యవాదాలు సతీష్ గారు. 10 టీవీ కూడా మీకు సంచలనాలకి దూరంగా వాస్తవాలకి దగ్గరగా ప్రజలకు వార్తలు, క్వాలిటీ వార్తలు అందిస్తుంది. దాని మీద ప్రత్యేక అభిమానం కూడా. రైట్, థ్యాంక్ యూ అన్న. అన్న, అసలు యాక్చువల్గా మీ పేరు అందరికీ తెలుసు, మీరు చాలామందికి సుపరిచితం. మీరు వెంకయ్యనాయుడు గారికి ముందు నుంచి అదనపు పిఎస్గా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఓఎస్డీగా సేవలు అందించిన నేపథ్యం మీకుంది. కానీ ఎప్పుడు ఆంధ్ర పాలిటిక్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవటం, లేదంటే ఆంధ్ర పాలిటిక్స్లో ఏదైనా అధ్యక్ష పదవి వచ్చినా ఏదొచ్చినా కొన్నిసార్లు మీ పేరు తెర ముందుకు రావటం, మళ్ళీ అట్లా వెనక్కి వెళ్ళిపోవటం, ఇదంతా జరుగుతూ ఉంది. కానీ సడన్గా మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వటం, 39 రోజుల్లో గెలవటం, క్యాబినెట్లో అవకాశం దక్కించుకోవటం, ఇదంతా ఎలా అనిపించింది మీకు? ఒకసారి పిక్చర్. నేను విద్యార్థి దశ నుంచి మీరు అన్నట్టుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేవాడిని, స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండేవాడిని. తదనంతరం వెంకయ్యనాయుడు గారి దగ్గర నాకు అవకాశం రావడం, ఢిల్లీలో ఉండే అవకాశం కూడా కలగడం, ఆ సందర్భంలో అనేక జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు కావడం, చాలా విస్తృతమైన అద్వానీ గారి రథయాత్రలో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ పంచుకునే అవకాశం కలగడం. తదనంతరం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు అప్పట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన, తర్వాత ఓఎస్డీగా వైస్ ప్రెసిడెంట్గా చేసిన వారికి ఓఎస్డీగా పనిచేసే అవకాశం కలిగింది. అయితే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా నేను పార్టీ కార్యక్రమాల్లోనే చురుగ్గా పాల్గొనేవాడిని. పార్టీ కార్యక్రమాలే ఆయన దీంట్లో స్టాఫ్లో ఉంటూ కూడా చేసేవాడిని. అయితే తదనంతరం ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత నేను ఈ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలనుకోవడం, పార్టీల బాధ్యత తీసుకొని పనిచేయాలనుకోవడం వచ్చిన నేపథ్యంలో నన్ను జాతీయ కార్యదర్శిగా ఆనాటి అధ్యక్షులు అమిత్ షా గారు నియమించడం జరిగింది. తర్వాత కూడా 2 సార్లు కావడం జరిగింది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఎలక్ట్రల్ పాలిటిక్స్లోకి రావాలి, పోటీ చేయాలి ఆలోచన ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచన వాస్తవంగా నాకు లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో ఉంటున్నా, జాతీయ కార్యదర్శిగా ఉంటున్నా, అనేక రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, కేరళ, అండమాను, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పనిచేశాను. కాబట్టి బహుశా నాకు ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారేమో, అక్కడ పార్టీ అవసరాల కోసం నన్ను వాడుకుంటారని నేను అనుకున్నాను. కానీ అనుకోకుండా నన్ను రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని, ఇక్కడ పోటీ చేయాలని పార్టీ ఆదేశించడం, దాని ఆదేశానుసారం నేను రావడం. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని కేటాయించడం, ధర్మవరం నియోజకవర్గం ప్రజలు కూడా మీరు అన్నట్టుగా 39 రోజులు అయినప్పటికీ కూడా నా పట్ల నమ్మకాన్ని ఉంచారు. అందుకని వారు ఆశీర్వదించారు. అనేక కారణాలు ఉన్నాయి అక్కడ. అప్పటికే వాళ్ళు బాధితులు అక్కడ ప్రజలందరూ. అది ఒక అయితే అమిత్ షా గారు స్వయంగా ధర్మవరం రావడం, అక్కడ ప్రజల్లో విశ్వాసం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చేసిన ఒకే ఒక ఎన్నికల సభ ధర్మవరం. ఆ సందర్భంగా వారు రావడం, అది కూడా ప్రజల్లో కాస్త విశ్వాసం కింది. తర్వాత కూడా పార్టీ నాకన్నా చాలా సీనియర్లు ఉన్నారు, నాకన్నా చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా అర్హత కలిగిన వాళ్ళు. అంత ఆ టెక్నిక్ ఏంటి మాకు కూడా చెందారు. అంటే అంతమంది సీనియర్లు ఉన్న సత్యకుమార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అది కీలక పోర్ట్ఫోలియో. అది నా దృష్టి అనుకోవాలి. ఎందుకంటే పార్టీ నాయకత్వం విశ్వాసం ఉంచింది. ఆ సందర్భంలో వారికి అర్హత ఉంది, అనుభవం ఉంది. కానీ అనేక విషయాలు కూడా, ఉదాహరణకి సామాజిక, భౌగోళిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఉంటారు. అందుకని నాకు అవకాశం కలిగించారని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే మీరు అన్నారు, అంటే మీరు ముందు నుంచి కూడా మీకు పార్లమెంట్ అఫైర్స్ వీటన్నిటి మీద కూడా పూర్తి అవగాహన ఉంది. అంటే నేను ఢిల్లీలో వెళ్తే బాగుంటుందని మీరు అనుకున్నారని ఇప్పుడు ఓపెన్గా చెప్పారు. అంటే మీరేమైనా అడిగారు ఎప్పుడైనా, కొంచెం ఎంపీగా నాకు పోటీ చేయాలని ఉంది, నాకు అవకాశం కల్పించండి అని హైకమాండ్ని? 2019లో నేను అడిగాను. అప్పుడు నన్ను కేరళ ఇన్ఛార్జిగా నియమించక ముందు అప్పటి అధ్యక్షులు అమిత్ షా గారిని అడిగాను. ఓకే సార్, నాకు ఈ విధంగా ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఉంది, కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో నాకు అవకాశం కలిగిస్తే అని. ఆయన అప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే అడిగారు, గెలుస్తావన్నారు. నేను సరే గెలిచే పరిస్థితి లేదు, ఇవాళ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు, మరి గెలవనప్పుడు ఓడిపోవడానికి ఎందుకు పోటీ చేస్తామని అడిగారు ఆయన. సరే అంటే లేదు, అవసరం లేదు, మేము పార్టీ అవసరాలకు వాడతామన్నా. తర్వాత కేరళకు పంపించారు, అది వేరే విషయం. అయితే మొన్నటి ఎన్నికల్లో నేను మామూలుగానే పార్టీ ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరు పోటీ చేయాలి ఏంటి అని వచ్చినప్పుడు పార్టీకి నేను చెప్పడం జరిగింది, ఈసారి నేను పోటీ చేయాలనుకుంటున్నాను, పార్లమెంట్ అవకాశం ఇస్తే చేస్తానని. కానీ పార్టీ అధినాయకత్వం
అసెంబ్లీకి వెళ్ళాలి అని వారు ఏ ఏ నిర్ణయం మేరకు ఏ రకంగా ఆలోచన చేశారో తెలియదు కానీ అసెంబ్లీకి పంపడం, అసెంబ్లీ తర్వాత ఇవన్నీ పార్టీ నాకు కల్పించిన అవకాశం, కార్యకర్తకి లభించిన గౌరవంగా నేను భావిస్తాను. అంటే చాలామంది అనుకున్నారు ధర్మవరంకి సడన్గా మీరు వచ్చారు, సరే మీరు కమిటెడ్ నేత, బట్ ఆంధ్ర పాలిటిక్స్లో కొంచెం చోచోగా ఉన్నారు అంటే కేతిరెడ్డి ఇంకా ఈజీ అయిపోయిందేమో విన్ను. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా సత్యకుమార్ వచ్చారు అని అందరూ అనుకున్నాం. రెండోది పరిటాల శ్రీరామ్ అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారనేది ఒక అంశం. రెండోది వరదాపురం సూర్య అనే మాజీ ఎమ్మెల్యే మీ పార్టీ నేతగానే ఉన్నారు, ఆయన అక్కడ టికెట్ ఆశించారు ఒకవేళ కూటమి భాగంగా వస్తే. అంటే ఈ డిసడ్వాంటేజెస్ మధ్య నెట్టుకు రావడం అనేది చిన్న విషయం కాదు. మీకు ఎలా అనిపించింది దిగినప్పుడు, బరిలో దిగినప్పుడు గెలుస్తానని అనిపించిందా, టఫ్ ఫైట్ అని అనిపించిందా? మీరు అన్నట్టుగా కొత్త వ్యక్తి వచ్చాడు అంటే కంపారిటివ్లీ న్యూ పర్సన్ టు ధర్మవరం వచ్చారని చెప్పి సంబరాలు చేసుకున్నారని విన్నాను. ఎందుకంటే ఇది ఒకటి కొత్త వ్యక్తి, రెండు బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మా గెలుపు డామినేట్ చేయొచ్చు అనుకున్నారు. 70,000 మెజార్టీలు కూడా అంచనా వేసుకుంటున్నారు. పందాలు గాడం మొదలు పెట్టారు 50,000 70,000 అని. కానీ ప్రజలు అక్కడ బాధితులు, కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా వాళ్ళు బాధిత వర్గంగానే మిగిలిపోయారు. అందుకని వాళ్ళు మార్పు కోసం చూస్తున్నారు, ఏదైనా చేసి చూపించగలిగాడు. ఇటువంటి పరిస్థితుల నుంచి, ఆ కక్షలు కార్పణ్యాల నుంచి అభివృద్ధి దిశగా ధర్మవరం తీసుకెళ్లగలిగిన వాడు ఎవరైనా వస్తే బాగుండని అనుకున్నారు, విశ్వసించారు నన్ను, కాబట్టి వారు ఆశీర్వదించారు. మరి వాళ్ళ ఆశలు నెరవేర్చారా సత్యకుమార్ యాదవ్ ధర్మవరం శాసనసభ్యుడిగా? ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. నేను ఏమేం చేస్తున్నా అంటే, మాకు సమస్య ఏమైందంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తుంటే పిటిషన్లు వేస్తున్నారు. బట్ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం, ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఏ విధంగానైతే ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకున్నారో అక్కడ చేనేతలు ముఖ్యంగా, అదేవిధంగా బీసీ వర్గాలు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయిపోయింది, దాని భూమి సేకరణ కూడా అయిపోయింది, అది తొందరలోనే వస్తుంది. దానికి కూడా పిటిషన్లు వేశారు రాకూడదని. అందుకని నేను కాస్త ఆపుతున్నా. ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్ర శాంక్షన్ అయింది, కానీ దానికి కావాల్సిన స్థల సేకరణ దొరకట్లేదు. టర్ఫ్ స్టేడియం ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది, బట్ స్థలం దొరకట్లేదు. ఈ రకంగా ఆయుర్వేద కాలేజ్ ఒకటి శాంక్షన్ అయింది. అంటే ఈ కొద్ది కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున. తర్వాత డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేసాం, 100 పడకల ఆసుపత్రి 150 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసాం. ఇప్పుడు పనులు నిర్మాణం టెండర్ పిలుస్తున్నాం, అది కూడా మొదలవుతాయి. అందుకని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా సంక్షేమం దిశగా అయితే ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంక్షేమంకి పెద్దపీట వేసి రెండు సమాంతరంగా తీసుకెళ్తున్నాయి, పెద్దపీట వేస్తూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాయి. ఈక్వల్గా నా నియోజకవర్గంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. మీ కుటుంబ నేపథ్యం అంటే సత్యకుమార్ గారు, అంటే తండ్రి తల్లి ఇంకా మిగతా మీరందరూ అసలు మీ పుట్టిక అంతా? నా కుటుంబ నేపథ్యం అంటే చాలా మామూలు నేపథ్యం. మా తల్లిగారిది గడేకల్ దగ్గర, తండ్రి గారి ప్రొద్దుటూరు. అయితే వాళ్ళు నేను కళాశాలలో ఉన్నప్పుడే ఇద్దరు కాలం చేశారు. అయితే మా నాన్నగారేమో లారీ డ్రైవర్గా పనిచేసేవారు. మదరు తర్వాత ఆమె మాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో కూడా వాళ్ళు వంట పని చేస్తూ ఉన్నారు. అటువంటి నేపథ్యం నుంచి వచ్చాను. అయితే మా సిస్టరు నేను చిన్నప్పుడే తనకి నాకు 15 years ఏజ్ గ్యాప్ ఉంటుంది. తను కూడా బ్యాంక్ ఆఫీసర్ ఉన్నా, తను కూడా క్యాన్సర్ కారణంగా లేదు, మేము నలుగురం, నేను చిన్నవాడిని, మా అక్కయ్య అందరికన్నా పెద్దది, తను బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నింది. క్యాన్సర్ కారణంగా అక్కయ్యం కోల్పోయాను, అమ్మను కూడా క్యాన్సర్ కారణంగా కోల్పోయాము. మా నాన్నగారికి కూడా క్యాన్సరే కారణమని అనుకుంటున్నాం. అయితే అప్పుడు తెలియదు. అది పొద్దుటూరులో స్కూలింగ్ జరిగింది, నాగర్ కర్నూల్లో ఇది జరిగింది. తర్వాత మదనపల్లి. అమ్మా నాన్న బాధ్యతను అక్క తీసుకుంది మీ విషయంలో? మా తల్లిలాగే తీసుకుంది. అక్క క్యాన్సర్తో చనిపోయారు, అమ్మ క్యాన్సర్తో చనిపోయింది, నాన్న కూడా క్యాన్సర్తో చనిపోయారన్నది అనుమానం. మీకు ఒక మంచి ఛాన్స్ కదా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. క్యాన్సర్ అనేది దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది, రోజు రోజుకి కొత్త వైద్య చికిత్స విధానాలు వస్తున్నా. అంటే మీరు ఈ 16 నెలల్లో తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి? క్యాన్సర్ కారణంగా ఒక కుటుంబం ఏ రకంగా ఆర్థికంగా చితికిపోతుందో, ఏ రకంగా కుటుంబము వ్యక్తులను కోల్పోయి, కుటుంబ సభ్యులను కోల్పోయి బాధపడుతుందో నేను స్వయంగా అనుభవించిన వాడిని. దాని కారణంగానే నేను మొట్టమొదట సంతకం పెట్టిన ఫైలు ఆంధ్రప్రదేశ్లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడానికి సంతకం పెట్టాను. అది ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి. ప్రధానంగా 67 క్యాన్సర్లు దీని కారణంగా ప్రాణాలు కోల్పోతుంటారు. మొట్టమొదటి చేసిందంటే క్యాన్సర్ బర్డెన్ ఎంత ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని NCD నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద నార్మల్గా డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి వీటికి చేస్తారు. క్యాన్సర్ కూడా జోడించి పరీక్షలు నిర్వహించాం. చాలా మెజార్టీ ఇష్యూ ఈ మధ్యకాలంలో వివాదం అయింది మెడికల్ కాలేజీల వ్యవహారం. అంటే మీరేం చెప్తారు? అంటే PPP మోడల్లో ఇవ్వటం అనేది పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్కి ఇవ్వటమే అన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడ పరిస్థితి ఏంటంటే PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.
ఎక్కడ కూడా ప్రైవేట్గా చెప్పడంలా. ఓకే. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ 33 సంవత్సరాల కాల పరిమితికి లీజుకి ఇస్తున్నాం. ఇప్పుడు ఎలాగైతే ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతుందో, హైవేల నిర్మాణం జరుగుతుందో, పోర్ట్ల నిర్మాణం జరుగుతుందో, ప్రతిదీ పీపీపీ మోడల్లో జరుగుతున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులు అంతెందుకు, మన దీనిలలో కూడా 108 సేవలు ప్రైవేటే అందిస్తున్నాయి. 104, 102 అనేక క్యాత్ ల్యాబులు కానీ, సిటీలు కానీ, ఎంఆర్ఐలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ వాళ్ళే చేస్తున్నారు. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది కాబట్టి తప్పు. దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు అనడం తప్పు. ప్రైవేటైజేషన్ వేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేరు. ఈ ప్రతిపక్షాలు ఎవరైతే చేస్తున్నాయో వాళ్ళు లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తుంటారు, వాళ్ళకి ఇవి తెలియక కాదు, కానీ ప్రజలను తప్పుదారి పట్టించి 400 కోట్లు కేవలం పులివెందులకు ఖర్చు పెట్టారు. అంటే దాన్ని బట్టి పులివెందులకు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నేను దాంట్లో పోదలుచు. ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు కట్టలేదు, స్టార్ట్ కాలేదని ఆరోపణలు చేశారు. కానీ 60 పీజీ మెడికల్ సీట్లు వచ్చాయి, 150 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని ఇప్పుడు వైసీపీ. అది మేము వచ్చి నేను చెప్పా కదా, 5 కళాశాలల్లో వాళ్ళు సగటున 100 కోట్లు ఖర్చు పెడితే మేము వచ్చి మళ్ళా 400 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి ఏది ఎన్ఎంసీ పదే తాకీదులు ఇచ్చి ఈ కళాశాలలకు మేము పీజీలు ఇవ్వం, ఈ యూజీ సీట్లు కూడా ఇవ్వమని చెప్తే మేము కావాల్సిన బోధనా సిబ్బందిని నిర్మించి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం చేసిన కారణంగా ఇవాళ అది కూడా 169 సీట్లు అడగడం జరిగింది. అయినప్పటికీ మేము అనుకున్న స్థాయిలో చేయలేకపోయాము అనే ఉద్దేశంతో 106 సీట్లు పీజీ సీట్లు ఇచ్చారు. కాబట్టి వాళ్ళు చెప్తున్న దాంట్లో వాదనే పసలేదు. గత సంవత్సరమే రావాల్సింది. గత సంవత్సరం ఒక్క పీజీ సీట్ ఇవ్వడానికి కూడా ఎన్ఎంసీ ఒప్పుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నాల కారణంగా వచ్చేది తప్పిస్తే గత ప్రభుత్వం అసమర్థత కారణంగా అయితే ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోయేవి. రైట్. అంటే ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో మీరు ఇస్తున్నారు, మీరు అన్నారు 725 సీట్లు ఫ్రీ ఉంటాయి అని అన్నారు. అంటే మరి మిగతా సీట్లు కన్వీనర్ కోటాయే కదా. ఆ కన్వీనర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే 100 సీట్లు ఫ్రీగా ఉండే ఛాన్స్ ఉంది కదా. అదే చెప్తున్నా. దీనికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చినప్పుడు మొత్తం 100% సీట్లలో 10% ఆల్ ఇండియా కోటాకు పోయేది. ఇవాళ మేము పీపీపీ మోడల్ తీసుకురావడం వల్ల ఆ ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సిన 10% సీట్లు మా దగ్గర మిగులుతున్నాయి. అంటే 10% ఇప్పుడు పీపీపీ మోడల్ 10 మెడికల్ కాలేజీల్లో 220 సీట్లు అదనంగా వస్తున్నాయి. దాంట్లో 110 సీట్లు పేదలకి కన్వీనర్ కోటాలో వస్తున్నాయి. సో పేద విద్యార్థులకి మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకి, ఉజ్వల భవిష్యత్తు చూడాలి, సేవాభావంతో పనిచేయాలనుకుంటున్న వాటికి 110 సీట్లు అదనంగా కన్వీనర్ కోటాలో వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ. అదే వాళ్ళ బాధగా ఉన్నట్టు తెలుస్తుంది. కన్వీనర్ కోటాలోకి సీట్లు పోవటం వల్ల వాళ్ళు రేట్ డిసైడ్ చేసుకుంటారా మిగతా 50% సీట్లు? లేదు, వారికి ఎవరు డిసైడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. దీనికి ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఇది ఉంటుంది, రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ ఉంటుంది. కమిషనే ఎవరికైనా సీట్లు ఎంత ఉండాలి అనేది నిర్ణయిస్తారు. ఇప్పుడు అది 13 లక్షలుగా నిర్ణయం జరిగింది మేనేజ్మెంట్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది 12 లక్షలు పెట్టారు. అది కూడా ఈసారి నెక్స్ట్ ఎలాగూ ఈ రెగ్యులేషన్ మానిటరింగ్ కమిషన్ దాన్ని కూడా పెంచబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ కళాశాల చేతిలో ఉండదు. మేనేజ్మెంట్ ఆఫ్ సీట్లని పూర్తిగా ఈ రెగ్యులేషన్ మానిటరింగ్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఏ కళాశాలకైనా అదే నిర్ణయిస్తుంది. దానికి ప్రకారమే తీసుకోవాలి తప్పిస్తే దానికన్నా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు. ఆల్రెడీ పీపీపీ అంటే ప్రైవేట్ పార్ట్నర్ ఉంటాడు కాబట్టి కొంచెం ఫీజులు వసూలు చేస్తాడు వైద్యానికి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దక్కినట్టుగా వైద్యం దక్కదన్నది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు ప్రభుత్వ వైద్యము ఆరోగ్యశ్రీ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే అందుతా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుతోంది. ప్రైవేట్ ఆసుపత్రులకి ఎక్కువ పోతున్నారు. కాబట్టి ఇదే వర్తిస్తుంది. ప్రైవేట్ ఎంటిటీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పేరు కావాలా, సమాజానికి సేవ చేయాలనుకుంటున్న వాళ్ళనే మేము ప్రోత్సహిస్తున్నాం. చాలా ట్రాన్స్పరెంట్ గా. అంటే తెలిసిన మనుషులకి వీటిని అప్పచెప్పి భారీ దందాకు తెరలేపారు అని మీ పైన ఆరోపణ. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు. దందాకు తెరలేపడం వాళ్ళకి అలవాటు. ట్రాన్స్పరెంట్ గా ఉంది. ప్లేయర్ ఎవరైనా వస్తే, ప్రైవేట్ ఎంటిటీ ఎవరైనా వస్తే మీరు కూడా పోటీ చేయమంటున్నా, టెండర్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పాను నేను. కాబట్టి పసలేని వాదనలు, అవినీతి ఆరోపణలు. అవినీతి అంటే వాళ్ళు 400 కోట్లు ఖర్చు కావాల్సిన కాలేజీని 600 కోట్లు పెంచారు. అన్ని పునాదుల దగ్గర వదిలేశారు. పీపీపీ అనేది మీరు అన్నట్టుగా మెట్రో రైలు కానీ, మీరు 108, 104 చాలా ప్రాజెక్టుల విషయంలో మనం అమలు పరిచాం. అంటే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో అది ఫెయిల్యూర్ మోడల్ అన్నది కొందరు చేస్తున్న వాదన. ఎందుకంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కట్టిన ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో కొన్ని ఇవన్నీ కూడా కొంత ఫెయిల్యూర్ మోడల్గా ఉన్నాయి. అక్కడ వైద్యం అనేది ఇక్కడ కంటే ఘోరంగా ఉంటాయి సేవలు అనేది కొందరు తెర ముందుకు తెస్తుంది.
అటువంటిది ఏం లేదు. గతంలో కాంగ్రెస్ మాత్రమే అక్కడ ఛత్తీస్గఢ్లో వాదన చేసింది తప్పిస్తే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్ జరుగుతున్నాయి. మీరు జరుగుతున్నాయి, కొత్తగా వచ్చారు. ఒడిశా ఇటీవల వచ్చింది, మధ్యప్రదేశ్లో కొన్ని మొదలైపోయి పూర్తి అయిపోయి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 25 దాకా నడుస్తున్నాయి. జార్ఖండ్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు కలిసి అధికారం పంచుకుంటున్న జార్ఖండ్లో 6 పీపీపీ మోడల్లో నడుస్తున్నాయి. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న చోట వెస్ట్ బెంగాల్లో 4 పీపీపీ మోడల్లో నడుస్తున్నాయి. ఢిల్లీలో పీపీ మోడల్, అంతేందుకు పక్కన ఉన్న పొరుగున ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 11 కళాశాలని పీపీ మోడల్లో ప్రతిపాదించింది. ఇది రూరల్ ఏరియాస్ లో, బాగల్కోట్ కానీ కోలార్ కానీ, ఇది చివరికి బెంగళూరు రూరల్ కూడా, అంటే సిటీలో భాగం ఉంటున్న బెంగళూరులో కూడా పీపీ మోడల్లో వైద్య కళాశాల నిర్మాణం. ఇక్కడ మనం ఎటువంటి ప్రాంతాలను తీసుకున్నాం? చిన్న చిన్న మున్సిపాలిటీలు, చిన్న చిన్న గ్రామాలు, మేజర్ పంచాయతీలు, మెడికల్ కళ, అక్కడ ఎక్కువ సిస్టమ్ ఉండదు, ప్రొఫెసర్లు వెళ్ళలేరు. ఇప్పుడు అంతేందుకు పులివెందులో 400 కోట్లు వచ్చి మిగతా వాటిని అన్ని ఓట్ల మట్టి కొట్టి ఇక్కడ మాత్రం నిర్మించారు మెడికల్ కాలేజ్. కానీ అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఇన్అడెక్వేట్ అని చెప్పింది ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చి ఇన్అడెక్వేట్. ఫ్యాకల్టీ డెఫిషియన్సీ అయితే ఏకంగా 49% చూపించింది. 49% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ చూపించింది. పోవట్లేదు. మన ఎందుకు మేము వచ్చిన తర్వాత 25% ఈ జీజీహెచ్లలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఖాళీలు ఉన్నాయి. నేను వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టడం జరిగింది. ఈ కాలేజీలకు అయ్యే ఖర్చు కేవలం 7,000 కోట్లే కదా, అంటే ప్రభుత్వం అంతా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉందా? ఆర్థిక స్థితి అంతా ఘోరంగా ఉందా? ఖచ్చితంగా ఉంది. 10 లక్షల కోట్ల అప్పు డెట్ సర్వీసింగ్ కోసం ఇవాళ 72 కోట్లు ప్రతి నెల ప్రతి సంవత్సరం కడుతున్నాం. 93,000 కోట్లు జీతాల పెన్షన్లకు పోతున్నాయి. ఇతరత్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కి గతంలో 94 స్కీమ్లు వాళ్ళు మూసేశారు. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ మళ్ళీ మొదలు పెట్టాం మనం. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు అప్పగించటానికి వస్తున్న ఆరోపణలపై అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీకి 2 తెలుగు రాష్ట్రాలు కొరకరాని కొయ్యల మారాయా? పార్టీ పరిస్థితిపై సత్యకుమార్ ఏమంటున్నారు? అంటే ఈ పీపీపీ విధానాన్ని కొందరు ఐఏఎస్లు, అంటే మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు కూడా తప్పుపడుతున్నారు. పివి రమేష్ లాంటి ఐఏఎస్లు, జేడీ లక్ష్మీనారాయణ లాంటి ఐపీఎస్లు. ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం అనేది అసలు ఆ మోడల్లో వెళ్ళకూడదు, విద్యా వైద్యం సంబంధించి ఆ మోడల్ ఆలోచించకూడదు. విద్యా వైద్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియదా? నేను అనేది ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేశారు. వీళ్ళు తప్పు పట్టామంటున్నారు కదా. దాంట్లో ఒక అధికారి, రిటైర్డ్ అయిన అధికారి, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నట్టు గుర్తు. ఆయన మర్చిపోయారేమో. అక్టోబర్ 9వ తేదీ ఇదే రాష్ట్రంలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పీపీపీ మోడల్లో పోతే తప్పేంటి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోవాలా, వాటిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మకంగా స్ట్రాటజిక్గా వెళ్ళి వాళ్ళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మాణం చేసి తర్వాత యాజమాన్య హక్కులు మన దగ్గరే ఉంటాయి కాబట్టి వైద్య సేవల్ని పెంచుకోవాలా, వైద్య విద్యను కూడా పెంచాలని చెప్పారు. అంటే మరి అంతకన్నా న్యాయ కోవిధిలో ఒక గౌరవ హైకోర్టు న్యాయమూర్తి కన్నా రాజ్యాంగం మీద అవగాహన కలిగినాలు ఉంటే అది వాళ్ళ విజ్ఞతగానే వదిలేస్తుంది. లెఫ్ట్ పార్టీస్ కూడా ఇప్పుడు దీన్ని లేవనెత్తుతున్నాయి. లెఫ్ట్ పార్టీస్ అంటేనే అందుకనే ప్రజలు లేదు. రామకృష్ణ గారికి నా గురించి కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సవాల్ ఇసురుతున్నాడు. అంటే ఆయన అసెంబ్లీలో ఉన్నాడు, ప్రశ్నించాడు కూడా, సవాల్ ఇసురు అసెంబ్లీకి చర్చకు రమ్మన్న ఒక వేదిక, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ వేదిక రమ్మన్న, వీరికి అవకాశం లేదు కాబట్టి లేదు అనేక విషయాల్లో మాట్లాడుతున్నా. ప్రతి చోట మాట్లాడితే నేను సిద్ధంగా ఉన్నా. అడ్డంగా కాకుండా, వితండవాదం కాకుండా మీరు పాయింట్ మీద మాట్లాడితే ఏ వేదిక మీదైనా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు భర్తీ జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో అనేది, అది వాస్తవమేనా? ఖాళీలు చాలా ఉన్నాయి. అందుకని మేము వచ్చిన తర్వాత 2600 నియామకాలు చేశాం. ఇప్పుడు సెకండరీ హెల్త్ లో స్పెషలిస్ట్ డాక్టర్లని 280 మంది నియామకాలు చేపట్టాం. దాని తర్వాత ఇన్ సర్వీస్ కోటా కారణంగా గతంలో ఒక 250, ఈ సంవత్సరం కూడా 250 ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 2 years లో సెకండరీ హెల్త్ లో, అంటే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో కానీ, లేదా ఏరియా హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో ఖాళీలు లేకుండా ప్రతి స్పెషలిస్ట్లను నియమించే దిశగా, గతంలో 0 వేకెన్సీ పాలసీ అని అన్నారు కానీ మొత్తం ఖాళీలే. ఇంకా అన్నట్టు మీరు టెర్షరీ దీనిలోకి అన్నట్టుగా, అంటే ఈ భర్తీలని మీరు పూరించకుండా పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని అందుకుంటారా? కేవలం జీజీహెచ్లోనే 325 నర్సింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి. అవన్నీ పూరిస్తున్నాం. ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు 725 ఖాళీలు ఉన్నాయి. అవి ఎక్కడికక్కడ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయుష్ను ఒకవైపు, అదేవిధంగా మోడర్న్ మెడిసిన్ ఒకవైపు, అలోపతిని ఒకవైపు, రెండింటిని సమాంతరంగా తీసుకెళ్తూ ప్రయత్నం. అందుకే యోగాంధ్ర మీద కూడా, యోగాంధ్ర వెనక పెట్టడానికి కారణం ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్ మీద. అంటే అనారోగ్యం పడిన తర్వాత జనాలు పట్టుకునే చందం కాకుండా. సత్యకుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రుల సేవలకు సంబంధించి ఇప్పటికీ ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? అంటే మీరు కంప్లీట్ గా పనిచేస్తున్నారు. నేను మీ విషయంలో నేను సంఖ్యచంద్రం లేదు. మనం ఇంత ఖర్చు పెడుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మౌలిక వసతులు అన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఎందుకు ఈ ఆరోపణ? వాస్తవం. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ సొసైటీ. అయితే మేము తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ ఓపీ సేవలు 8% పెరిగాయి, ఐపీ సేవలు
17% పెరిగాయి. ఓవరాల్ కొద్ది మార్పు వచ్చింది. డాక్టర్ల అందుబాటును కూడా చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. డాక్టర్లు చాలామంది బాధపడ్డారు. ఏంటి అంటే నిజంగా కొంతమంది జెన్యూన్ రీజన్స్ కూడా ఉన్నాయి. అనారోగ్యం, డాక్టర్లు కూడా మనుషులే, వాళ్ళు అనారోగ్యం బాధపడుతున్నారు. అయినప్పటికీ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో వాటికి ఉంటున్నాం. కొంతమంది నిష్ఠూరాలు పోతున్నారు, బాధపడుతున్నారు, చిన్న పని చేయట్లేదని. నా మీద కొంతమంది మంత్రులు అయితే పొలిటికల్ గవర్నెన్స్ చేయట్లేదు, మీరు లోకేష్ గారు ట్రాన్స్ఫర్లు చేయట్లేదు, అది ఇదని. కానీ ఈ రెండు విద్యా వైద్యం కోపంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. బట్ గతంలో ఆ రకంగా జరిగేది. కాబట్టి మిగతా వృత్తులకి వైద్య వృత్తికి చాలా తేడా ఉంది. మిమ్మల్ని ఎందుకు డాక్టర్లని వైద్య నారాయణ అని గౌరవిస్తున్నారు ప్రజలు? ఎందుకంటే మీరు భగవంతుడు జన్మనిచ్చేది తల్లిదండ్రులు, పునర్జన్మిచ్చేది వైద్యులు అంటారు కదా. అందుకని అంత గౌరవం మీరు తల్లిదండ్రులతో పాటు భగవంతునితో పాటు పోలుస్తున్నప్పుడు దానికి న్యాయం చేయకపోవాల్సిన బాధ్యత వైద్య వృత్తిలో ఉంటున్న అందరిది అని మోటివేట్ చేసే దిశగా కొద్ది మార్పు ఉంది చేయాలని. కానీ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. చాలా చోట్ల రాజకీయ నాయకులు డాక్టర్లు లేకపోతే కోపడ్డం, తిట్టడం, కొట్టడానికి వెళ్ళడం, అది కూడా సరైంది. వాళ్ళ పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవాల్సిన ఇది ఉంది. ఒక రకమైన వ్యతిరేక భావం ఏర్పరచుకోవడం కూడా మంచిది కాదు. మీ సొంత జిల్లా అనంతపురం విషయానికి వస్తే, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి 2000 మించి ఓపీ ఉంటుందని రిపోర్ట్స్. కానీ ఏంటంటే ఎమర్జెన్సీ అర్ధరాత్రి ఎవరైనా వెళ్తే ఎమర్జెన్సీలో సరైన రెస్పాన్స్ ఉండటం లేదు, జూనియర్ డాక్టర్ల నుంచి సీనియర్లు వెళ్ళిపోతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. అంటే ఇది ఒక కేస్ స్టడీగా చెప్తున్నాను. మీ సొంత జిల్లా మీరు బాధ్యత వహించాల్సింది కాబట్టి దానిపై ఏం చెప్తారు? బాధ్యత రాష్ట్రంలో అన్ని చోట్ల వహించాలి. అందుకని నిరంతరం దీనికోసం ఒక ఏడీఎంఈ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా పెట్టాం. ఏ చిన్న ఇది వచ్చినా కూడా ప్రతిరోజు నెగిటివ్ న్యూస్ ఏమొస్తున్నాయో మానిటర్ చేస్తున్నాం. దానికి వెంటనే కరెక్టివ్ మెజర్ తీసుకుంటున్నాం. పత్రికల్లో చాలా వరకు కూడా అన్ని వాస్తవాలను కూడా చెప్పడానికి లేదు. కొన్ని అల్టీరియర్ మోటివ్స్తో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటున్నాయి, వాళ్ళు కూడా రకరకాలుగా వేస్తున్నారు. వార్తలో నిజం ఎంతో, వాస్తవం ఎంతో, అసత్యం ఎంతో గ్రహిస్తున్నాం. వాస్తవం ఉంటే దాన్ని వెంటనే సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసత్యం ఉంటే మాత్రం రిజైండర్ ఇస్తున్నాం. లేదు మూసేశారు, పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ ఆగిపోయాయి చాలా నెలల నుంచి. ఆరోగ్యశ్రీ పేరు మారింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద గతంలో 3700 కోట్లు ఆర్థిక సంవత్సరంలో ఇస్తే మేము వచ్చి 400-300 కోట్లు చేశాం. దాని గతంలో 12,53,000 మంది మాత్రమే 2023-24 లబ్ధి పొందితే 24-25 సంవత్సరానికి వచ్చేసి అది కాస్త 14 లక్షలు పెరిగింది. అంటే పెరిగాయి, వైద్య సేవలు పెరిగాయి. కాబట్టి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసే పత్రికలు కూడా ఉన్నాయి. మీడియా కూడా బాధ్యతాయుతంగా అందరూ వ్యవహరించట్ల. అంటే అక్కడ కూడా అంటే అనంతపురంలో ఈ ప్రైవేట్ ఆసుపత్రులకి చాలా ఈజీగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఈ మధ్యన ఒక 3 బాలింతలు కూడా చనిపోయారు అన్నది ఇంకో ఆరోపణ. ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆ విశ్వాసం సన్నగిలిన కారణంగా ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు అయిపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ ప్రొసీజర్ నార్మల్ డెలివరీ కన్నా మీకు సిజేరియన్ చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రొసీజర్కు ఆ రకంగా కూడా చేస్తున్నాం. వాటిని అన్నింటినీ మానిటర్ చేస్తున్నాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంబంధించి, ఎందుకంటే ఇన్సూరెన్స్ సంబంధించి ప్రీ ఆథరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అది కావట్లేదు. మధ్య మనం చూసాం కొన్ని హెల్త్ గ్రూప్, స్టార్ హెల్త్ ఇలాంటివి కొన్ని సమస్యలు కూడా మనకు రిపోర్ట్ అయ్యాయి. ఈ విషయంలో ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటారు? ఎందుకంటే ముందు ప్రీ ఆథరైజేషన్ అయితే కదా వాళ్ళకి వైద్యానికి ఈజీ అవుతుంది. స్టార్ది ఏమైందంటే ప్రీ ఆథరైజేషన్ జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా మీద అనేక కంపెనీలు రావడం, పోటీ తత్వం రావడం వల్ల దానివల్ల లబ్ధిదారికి మంచి జరుగుతుంది. మేము ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ పాలసీ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తీసుకురావడం జరిగింది. దేశంలో కూడా ఎక్కడా లేదు. ఈ మొట్టమొదటిసారికి 25 లక్షల దాకా 70%, 80% అయింది అనుకోండి వాళ్ళ క్లెయిమ్స్. మిగతా మాకు వెనక్కి ఇచ్చేయాలి ప్రభుత్వానికి. 150% అయింది అనుకోండి, ఆ పైన ఆయన 110% దాకా వాళ్ళే భరించాలా. 110 పైన అయింది అనుకోండి, దాంట్లో 50% వాళ్ళు, 50% మేము భరించాలి. కానీ ఇవన్నీ చాలా పద్ధతిగా ఫ్రేమ్వర్క్ అంతా RFPలోనే చేసాం. స్టేక్ హోల్డర్స్ దఫా మీటింగ్లు చేసాం. మీరు అనంతపురం ప్రస్తావించారు. 2000 మంది ఓపీ ఉంటుంది, ఎక్కువే ఉంటుంది. మీకు ఫంక్షనల్ బెడ్స్, అక్కడ ఫంక్షనల్ బెడ్స్ శాంక్షన్డ్ బెడ్లు 550 అయితే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఐపీలో 1213 ఉంటారు, డబ్బులు ఉంటారు. నా పరిస్థితి ఎందుకు ఇంకా మారట్లేదు అని ఒక్కొక్క బెడ్ మీద 2 పడుకోబెట్టాలి. ప్రాధాన్యత తీసుకోకుండా అదే కదా ఇప్పుడు కొత్త మెడికల్ ఏమైనా ప్లానింగ్ ఉందా? ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రులు మీరు అన్నట్టుగా ఐపీ ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో ఈ బెడ్స్ పెంచే యోచన ఏమైనా చేస్తున్నాం. ఇప్పుడు అందుకని అనంతపూర్లో ఏం చేస్తున్నాం, ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా కూడా 350 నుంచి 400 డెలివరీస్ ఉంటాయి. హాస్పిటల్ ఆ టైంలో ఉంటారు. అక్కడ ఉన్నవి ఎంత 200 దాకా ఉన్నాయి శాంక్షన్ బెడ్స్. అందుకని ఎంసీహెచ్ వాడి కడుతున్నాం. ఒక 500 బెడ్లు ఎంసీహెచ్ వాడి కడితే వాళ్ళందరూ అక్కడ పోవడానికి. తర్వాత సర్జికల్ బ్లాక్ కడుతున్నాం. అదే సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో పిఎం స్వాస్థ్య యోజన కింద మంజూరైంది. అది దాన్ని ఇవాళ సూపర్ స్పెషల్ నియామకాలు కూడా చేసుకుంటాం. రావట్లేదు, ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థిక వనరులు అనేది ప్రధాన సమస్యను వీటన్నిటికీ కారణాలుగా చెప్తున్నారు. అంటే యాక్చువల్గా కూటమి ఏర్పడినప్పుడు కూడా కేంద్రం కూడా, అంటే భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంటే మనకి ఆర్థిక సహకారం మరింత అందుతుందన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ. దీనికి మీ సమాధానం ఏంటి? ఇంకా మీకు మరింత ఛాన్స్ ఉంది కదా, మీరు హైకమాండ్ని కొంత ఒప్పించో లేదంటే
కేంద్రంలో కొంత నిధులు రప్పించడంలో? ఖచ్చితంగా. అయితే దీంట్లో ఏంటంటే కేంద్రంలో మనం ఫెడరల్ సిస్టంలో ఉన్నాం. కేంద్రం ఈ రాష్ట్రం కాబట్టి గుజరాత్ ఇష్టారాజ్యంగా ఇవ్వాలంటే సాధ్యం కాదు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మా ప్రభుత్వం కదా ఇష్టారాజ్యంగా ఇవ్వాలంటే సాధ్యం కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. ఆంధ్రప్రదేశ్కి దేశంలో అర్బన్లో ఎవరికి రాని విధంగా 22 లక్షలు అర్బన్ ఏరియాలు వచ్చినాయి, 3 లక్షలు రూరల్ ఏరియాలు గృహాలు. మొత్తం 1,19,00,000 గృహాలు అయితే దాంట్లో 20% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అది సహకారం అంటే. అమరావతికి ఏనాడు కూడా విభజన చేసినప్పుడు రాష్ట్రం జరిగినప్పుడు 500 కోట్లు మించి రాలే. అమరావతికి గతంలో 2,500 కోట్లు నిధులు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 65,000 కోట్లు వివిధ పెట్టుబడులు సంస్థలు తీసుకురావడం జరిగింది. అమరావతి నుంచి బెంగళూరుకి 22,000 కోట్లు ఎక్స్ప్రెస్ వే. ఇప్పుడు కొత్తగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రకారం 70 మీటర్లు మామూలు అది సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ లేదా పోలవరంలో కానీ ఇది సహకారం అందిస్తున్నారు. పథకాలకు ఎలా ఉంటుందంటే మీకు ఈ ఫెడరల్ సిస్టంలో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇప్పుడు 3 కళాశాలలు మెడికల్ కళాశాలలు పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. సెంట్రల్ దాంట్లో 60-40 ఉంటుంది. 60% సెంటర్ ఇచ్చేసింది. రాష్ట్రం నుంచి 40% అయిపోతుంది. ఇప్పుడు మనం పెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ఫ్లేర్ అప్ అవుతున్నాయి. అంటే కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ టీడీపీ, కొన్ని చోట్ల టీడీపీ వర్సెస్ జనసేన. దీనిపై ఏమంటారు? అంటే 3 వేర్వేరు సైద్ధాంతిక పునాదుల మీద నిర్మాణమైన పార్టీలు. తెలుగుదేశం పార్టీ విధానం ఒకటి, జనసేన పార్టీ విధానం ఒకటి, బీజేపీ ఐడియాలజీ ఒకటి. ఈ 3 ఎందుకు కలవడం జరిగిందంటే వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టిపోతుంది. 30 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయింది, అంధకారంలోకి నెట్టివేడిపోయింది. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమయమైపోయింది. రాష్ట్రంలో ఉంటున్న ప్రజలు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైపోయింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి, భవిష్యత్తు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కలిసిన పార్టీలు. ఆ విధంగా ప్రజలు విశ్వసించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని చూశారు, అభివృద్ధి ప్రదాత, దార్శనిక నాయకత్వం. ఏదైనా ప్రశ్నించి అవినీతిని కానీ ఏదైనా ప్రశ్నించగలిగిన ధైర్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూశారు. 3 పార్టీల కలయికని వాళ్ళు ఇచ్చారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటిని ప్రశ్నించకుండా ఇటువంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. కుట్రలు కుతంత్రాలతోనే ప్రభుత్వం కూడా కొంత ఆలస్యంగా రెస్పాండ్ అయ్యింది. ఇలాంటి విషయాల్లో కొంచెం ఫాస్ట్గా ఇనిషియేటివ్ తీసుకోవాలన్నది కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అంతా క్రిమినల్స్ ఉంటున్నారు. ఆ క్రిమినల్స్ వేగానికి అనుగుణంగా మనం అందుకోలేకపోతున్నాము. మన పోలీస్ వ్యవస్థ కూడా మాకన్నా చాలా ముందు ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. అంటే ఇటువంటి మనం ఊహించని విధంగా రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టగలరా, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచగలరా, ఇటువంటి రాజకీయాలు బహుశా ఆయన చూడలేదు. కానీ మనం చూసే పరిస్థితి వస్తుంది. దానికి అదే విధంగా మనం స్పందించాల్సి ఉంది. చాలా మేజర్ ఇష్యూ విశాఖ డేటా సెంటర్కి సంబంధించి. అంటే డేటా సెంటర్తో వచ్చే ఉద్యోగాలన్నీ ఇదే ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ వైసీపీ కానీ మిగతా వాళ్ళు అడుగుతున్నది. డేటా సెంటర్ ద్వారా ఇన్ని ఉద్యోగాలు వస్తాయని ఎందుకు చెప్పడం లేదు? డేటా సెంటర్ కాదు, డెవలప్మెంట్ సెంటర్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖ కానీ తలమానికం అవుతుంది, అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. దానిపై మంత్రి సత్యకుమార్ కామెంట్ ఏంటి? అవగాహన ఉన్న వల్ల ఆ రకంగా అటువంటి వ్యాఖ్యలు చేయరు. ఇప్పుడు చాలా దేశాలు పోటీ పడ్డాయి డేటా సెంటర్ కోసం. అన్ని మన దేశంలో రాష్ట్రాలన్నీ పోటీ పడ్డాయి. 1,33,000 కోట్ల పెట్టుబడులు. దీంట్లో ఉద్యోగాలు అనేవి మీరు రాబోయే రోజులు ఐటీ వచ్చినప్పుడు, రెవల్యూషన్ వచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే ఎవరికి తెలియలేదు. ఇవాళ కొన్ని లక్షల మంది. ఇవాళ మీరు అమెరికాకు పోయినా, ఇతర దేశాలకు పోయినా భారతీయులే కనిపిస్తున్నారు. వాటి కారణంగా వాళ్ళ తలసరి ఆదాయం పెరిగింది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ గౌరవం పెరిగింది. తద్వారా ఆ కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరుతా ఉంది. డేటా సెంటర్ కూడా రాబోయే రోజుల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సాధించలేని విజయాలు 2014 నుంచి సాధించుకుంటూ వస్తుంది. 2014, 2019, సరే 2024లో సీట్లు తగ్గినా మళ్ళీ కొంత నిలదొక్కోగలిగారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో వీఆర్ ఇన్ గ్రౌండ్ అని మీరు నిరూపించుకోగలిగారు. కానీ ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి అలాగే ఉంటుంది? లేదంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ శక్తిగా ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎదగటం లేదు? తెలంగాణలో స్కోప్ ఉన్నా కూడా ఎందుకు చేతులారా అవకాశాలను పోగొట్టుకుంటుంది? మీకే ఎందుకు నేను అడిగానంటే మీరు కొంచెం ఒక సిద్ధాంతానికి బాగా దగ్గరున్న వ్యక్తి, నేషనల్ పాలిటిక్స్ నుంచి కొంచెం ఈ ఫినామినాస్కి అలవాటు పడిన వ్యక్తి. మీరు 2014 నుంచి పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అప్రతిహతంగా విజయ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. రాష్ట్రాల్లో ఇవాళ 16 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారం. అవును, ఎన్డీఏతో కలిపి 21 రాష్ట్రాల్లో 3 సార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చాం. ప్రతిసారి ఓట్ల శాతం పెరుగుతుంది. మీరు అన్నారు సీట్లు తగ్గాయని, కానీ ఓట్లు 2019తో పోలిస్తే 70 లక్షల ఓట్లు పెరిగాయి భారతీయ జనతా పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు 1998లో ఉమ్మడి రాష్ట్రంలో
18% అవును. ఓట్లు వచ్చాయి, 4 పార్లమెంట్ సీట్లు గెలగలం. దాని తర్వాత పొత్తులోకి వెళ్ళాం. పొత్తులో వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా బాగానే గెలుచుకున్నారు. 12 అంటే ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చేసరికి అలయన్స్ ఉన్నింది. 99లో అలయన్స్ ఉంది, 98లో అలయన్స్ లేదు టీడీపీతో. కాబట్టి 4 18%, 18% కన్స్టబుల్ ఓట్ షేర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 27% వస్తే మీకు ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజిక్ ప్లాన్స్ టు ఇంప్రూవ్ దట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్. అసలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో వస్తుందా రాదా అన్న రాష్ట్రాల్లో కూడా మీరు అడుగు పెట్టారు. 2014 నెద అంటున్నారు. నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ 2014 ముందు తర్వాతే చూస్తున్నాను. ఎందుకంటే మీ విస్తరణ కానీ, మీ స్ట్రాటజీస్ కానీ, మీ పొలిటికల్ మూమెంటం కానీ, దేశాన్ని ఆర్థిక వ్యవస్థ పరంగా ఆ లైన్లో కొంత నిలబెట్టడం కానీ, అవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎజెండాని మీరు ఫిక్స్ చేసుకున్నారు. సామాన్య బీజేపీ కార్యకర్త 2 తెలుగు రాష్ట్రాలు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అనేది వాళ్ళ ప్రశ్న. అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు మళ్ళీ ఇంకా అలాగే ఉంటుందా? అంటే గ్రాఫ్ అనేది ఎందుకు పైకి లేకటం లేదు? తెలంగాణలో గ్రాఫ్ పెరుగుతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో కూడా వస్తాం, అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు లైవ్ కేస్ స్టడీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బీజేపీ నాన్ సీరియస్గా తీసుకుందన్న టాక్ మీడియా సర్కిల్స్లో బలంగా ఉంది. ఒక విషయం వచ్చేటప్పుడు, ఒక టాస్క్ వచ్చేటప్పుడు ఇంకా వదిలేస్తున్నారు, కాడి వదిలేస్తున్నారు బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ కాడి వదిలేసేలా ఉంటే ఇన్ని రాష్ట్రాల్లో మీరు అన్నట్టుగా నేను ఇక్కడ పరిస్థితి దాని ముందు ఎలక్షన్లో త్రిపురలో 1.36% ఓట్లు తెలుగు రాష్ట్రాలు, తర్వాత ఎన్నిక వచ్చేసరికి 52. బీజేపీ డిఎన్ఏలో ఉంది. స్ట్రైకింగ్ బ్యాక్ అనేది బీజేపీ డిఎన్ఏలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్లు కాడి వదిలేయడం కాదు, ఏదైనా ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి, స్ట్రాటజీ ఉంటుంది. కానీ ప్రతి ఎన్నికని కూడా మేము సీరియస్ తీసుకుంటాం, చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా. అందుకని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము అంత సీరియస్ తీసుకున్నాం కాబట్టి సీట్లు వచ్చాయి మాకు. పార్టీ ఎప్పుడు సీరియస్గానే తీసుకుంటాం. ప్రతి కార్యకర్త నాయకుడు వచ్చి పనిచేస్తారు. పార్టీ గెలుపు కోసమే పనిచేస్తుంది ఎక్కడైనా. అదే మరి అదే బై ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో పనిచేసాం. అంటే మరి ఎన్డీఏ అనేది కేవలం అంటే ఎన్డీఏ అనేది ఇప్పుడు మీరు ఉన్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఏడీఏగా ఉన్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ అలయన్స్గా. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ మీ పోటీ చేయమని దూరంగా ఉంది. జనసేన ఇక్కడ మద్దతు ఇస్తున్నారో లేదో తెలియదు. జూబ్లీ హిల్స్లో సెటిలర్ ఓటు కూడా కొంచెం బలంగా ఉంది, అంటే ఇంపాక్ట్ చూపించగలిగే స్థాయిలో ఉంది. ఇక్కడ ఎందుకు ఆ కూటమి కానీ ఆ ఐక్యత కానీ కనిపించడం? 2 వేర్వేరు రాష్ట్రాలు. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అక్కడ కూటమి ఉంది. ప్రధాన పార్టీలు అక్కడ తెలుగుదేశము, జనసేన ప్రధాన పార్టీలు కాబట్టి ఉంది. అక్కడ అలయన్స్ ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలు తెలుగుదేశం, జనసేన కాదు. ఇక్కడ ప్రధాన పార్టీలుగా ఈ రాష్ట్రంలో ఉంటున్నవి ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో పార్టీ మాట్లాడడం జరుగుతుంది, కోవడం జరుగుతుంది. మహారాష్ట్రలో ప్రచార కార్యక్రమాలు వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఢిల్లీలో ప్రచారం కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు, బీజేపీ క్యాండిడేట్కి. కాబట్టి అది సమస్య కాదు. జూబ్లీ హిల్స్ ప్రచారానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా పార్టీ అడుగుతుంది, ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి ఉన్నప్పుడు ప్రభావం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది, జనసేన ప్రభావం. వాళ్ళు రాజకీయంగా ప్రధాన పార్టీలుగా ఉండకపోయిండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి కరిష్మా పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి కరిష్మా పనిచేస్తుంది. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తే బీజేపీకి ఉపయోగకరంగా ఉంటుంది. పార్టీ ఆ దిశగా కూడా నిర్ణయం తీసుకుంటుంది, కేంద్ర నాయకత్వం. ఎందుకంటే ఈ రాష్ట్ర నాయకత్వాలు రాష్ట్రంతో మాట్లాడేది కాదు. వీళ్ళిద్దరూ స్టేచరు పెద్దది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. కేంద్ర నాయకత్వమే మాట్లాడుతుంటుంది. కాబట్టి మేముగా ఈ రాష్ట్రం నుంచి మాట్లాడారో నాకు తెలియదు, కానీ మేముగా అడగలేదు, ఎందుకంటే కేంద్రమే మాట్లాడుతున్నాం. అంటే సాత్వికుడిగా, సౌమ్యుడిగా కనిపించే సత్యకుమార్ యాదవ్పై మర్డర్ కేసులు ఉన్నాయి, వాస్తవేనా? నా మీద ఎటువంటి కేసులు లేవు, ఏ మర్డర్ కేసులు లేవు, ఏ క్రిమినల్ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ లేవు. విద్యార్థి దశలో ఉంటున్నప్పుడు మదనపల్లి అన్న చోట మాకు ఆర్ఎస్సీకు గొడవలు ఉండేవి. దాంట్లో క్రమంలో కొన్ని కేసులు వచ్చాయి నా మీద. తర్వాత లోకల్ పాలిటిక్స్లో భాగంగా మా కార్యకర్తల్ని కాంగ్రెస్ సంబంధించిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి, ముసలకుంట సుబ్బారెడ్డి అనే వ్యక్తి 4గురిని తీసుకెళ్ళి అతని మీద వాళ్ళని నరికి చంపేసి వాళ్ళ శవాల్ని కాల్చి, పెట్రోల్ వేసి కాల్చి, అక్కడే బిర్యానీ తిని బీరు దాగి వెళ్ళారు. ఆ శరీరాలు కనుక్కోవడానికి మాకు కొన్ని రోజులు పట్టింది. ఆ కొండ మీద ఈ వల్చర్స్ రాబందులు తిరుగుతుంటే ఎందుకు ఒకటే చోట తిరుగుతున్నాయని చెప్పి అనుమానం వచ్చి కొండపైకి వెళ్తే ఆ కలేబరాలు దొరికాయి మాకు. ఆనాడు కేసు ఉంది, కానీ కోర్టులో అది నిరూపించబడలేదు. ఆనాడు జరిగింది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అందరికీ తెలుసు, ఆనాడు 95లో జరిగిన సంఘటన ఇది. విద్యార్థి దశలో దాన్ని ప్రస్తావిస్తున్నారు. మదనపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది. ఎన్నికల కేసు కానీ ఎటువంటి కేసులు లేవు, ఈ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తవడం పైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు తరం ఏం నేర్చుకోవాలి ఆర్ఎస్ఎస్ నుంచి? ఆర్ఎస్ఎస్లో కొంత మార్పు రావాలి, ఆర్ఎస్ఎస్ ఆలోచించే విధానం వల్ల ఒక చర్చ మొన్న స్టార్ట్ అయింది కొంత.
ఒక నిస్వార్థ సేవాభావం అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి. అదేవిధంగా క్రమశిక్షణ అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి. రెండోది దేశభక్తి అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి. మూడోది వ్యక్తిత్వ నిర్మాణం. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమవుతుంది అనేది ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి. ఇవాళ ఏ ప్రపంచ దేశం కూడా మనల్ని శాసించే పరిస్థితి లేదు. ఆపరేషన్ సింధూర్ కానీ సర్జికల్ స్ట్రైక్స్ కానీ దానికి ముందు ప్రపంచానికి చాలా స్పష్టమైన సందేశం ఇచ్చాం. మన దేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదు, ప్రేరేపించినా ఊతమిచ్చినా మీకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తామని ఒక సమర్థ నాయకత్వం ఇవాళ ప్రపంచం. అందుకని మీరు మార్నింగ్ కన్సల్ట్ ఒకటి తెలుసుంటుంది. కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సర్వేల్లో ప్రతిసారి ప్రపంచ అగ్రనాయకుడిగా అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. కారణం ఏంటి? కన్సిస్టెంట్ గా ఆయన దేశము ప్రజల కోసం, దేశము ప్రజల కోసం, సుస్థిరత, స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ. థ్యాంక్ యూ సత్యకుమార్ గారు, ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు కాబట్టి. రెండోది టెంటివ్ నుంచి అప్పీల్ ఏంటంటే విద్యా వైద్యం ప్రజలకు సంబంధించింది కాబట్టి మీరు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. వీఆర్ రియల్లీ అప్రిషియేటెడ్. యాజ్ జర్నలిస్ట్గా చెప్తున్నాను, మరికొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. ప్రభుత్వ వైద్యం అంటే ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళి నాకు అక్కడికి వెళ్తే వైద్యం దొరుకుతుందన్న భావన పేదల్లో కలిగించాలి. అలాంటికి మీలాంటి కమిటెడ్ మినిస్టర్ ఆ షాక్ ఉన్నారు కాబట్టి అది నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. మరి మీ నుంచి హామీ కావాలి నాకు. ఖచ్చితంగా సతీష్ గారు, ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. మాది ఎక్కడన్నా తప్పులు ఉంటుంటే నేను మీడియాను కోరుతున్నది ఒకటే, ఒక విలువలతో కూడిన జర్నలిజం చేస్తుంది 10 TV. రైట్. ఇక్కడ ఎక్కడన్నా మా తప్పుల్ని అంకుశంలాగుండి ఎత్తి చూపండి. రైట్. అదే సమయంలో మీరు సరి చేసుకోండి, ఎత్తి చూపండి. అంకుశంలాగా మారమంటున్నాను. ఒక అంకుశంలాగా ఉండి పొడిచి చెప్పండి, మాకు తప్పు లేదు. 2000 సంవత్సరం నుంచి 2004 దాకా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గారు 9 మెడికల్ కాలేజీలు వచ్చాయి. దాని తర్వాత మొత్తం 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇటువంటి వాటిని మేము ఎత్తి చూపుతున్నాం అనుకోండి, కాస్త ప్రాధాన్యత ఇవ్వండి. అది నేను మీడియాని కోరుతున్నది. రైట్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సత్యకుమార్ గారు, మీ విలువైన సమయం కేటాయించారు. ఇది భారతీయ జనతా పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ లాంటి కీలక శాఖ నిర్వర్తిస్తున్న సత్యకుమార్ యాదవ్ గారితో 10 TV ఫేస్ టు ఫేస్.